రైతన్నలందరికీ నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి సోనాలికా డిఐ 740 ట్రాక్టర్తో పాటు చాలా మంచి కండిషన్లో ఉన్న ఒక ట్రాలీ అయితే సేల్కి అయితే తెచ్చానన్న. ట్రాక్టర్ కూడా అంతే నీట్ కండిషన్లో అయితే ఉంది, ట్రాలీ కూడా అంతే నీట్ కండిషన్లో ఉందన్న. ట్రాలీ యొక్క డోర్లు కానీ ప్లాట్ఫామ్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో అవుతున్నాయన్న. ఫుల్ మంచి కండిషన్లో బండి అయితే రెండు కూడా అందుబాటులో అవుతున్నాయి, తక్కువ ధరలో వస్తున్నాయన్న. సో ట్రాక్టర్ రిలేటెడ్ పూర్తి వివరాలు వీడియోలో ఉన్నాయి, దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా ట్రాక్టర్లు కానీ ట్రాక్టర్ల యొక్క సామాన్లు కానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి. ఎటువంటి ట్రాక్టర్ అయినా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ దగ్గర ఉన్న ట్రాక్టర్ ఫోటోలు ఈ నంబర్కి వాట్సాప్లో పంపించండి. అండ్ ఇంకా మన వాట్సాప్ అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకపోతే లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, తొందరగా ఫాలో అయిపోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి సోనాలికా డిఐ 740 అనే వేరియంట్ ట్రాక్టర్న. సోనాలికాలో 740 వేరియంట్ ట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ వచ్చేసరికి ప్రస్తుతం గుడ్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ ఫీల్డ్ పైనకి అయితే ఎక్కించుకునే కండిషన్లో బండి అయితే ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడన్న. మంచి మెయింటెనెన్స్ అయితే చేయడం జరిగిందన్న. ట్రాక్టర్ ఫుల్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ముఖ్యంగా ట్రాక్టర్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2008 మోడల్ ట్రాక్టర్న, 2008 మోడల్ ట్రాక్టర్. అండ్ టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే దాదాపుగా 60 to 70% లైఫ్ అయితే ఉందన్న. టైర్ల కండిషన్ వచ్చేసరికి ఓవరాల్గా బండి కండిషన్ గుడ్ కండిషన్ ఉందన్న. ఇక్కడ ట్రాక్టర్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్లు ఓనర్ అయితే చెప్తుందో. మనకు ట్రాక్టర్తో పాటు ఓనర్ గారు వచ్చేసరికి ఒక ట్రాలీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడన్న. ట్రాలీ కూడా ఫుల్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. మీకు తెలిసిందే సోనాలికాలో డిఐ 740కి మార్కెట్లో మంచి క్రేజ్ అయితే ఉంది. ఈ 740 వేరియంట్కి మంచి డిమాండ్ అయితే ఉందన్న. ఇక ట్రాలీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ట్రాలీ కూడా ఫుల్ కండిషన్లో అయితే ఉందన్న. డోర్స్ కానీ ప్లాట్ఫామ్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది. ట్రాలీ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా 80 to 90% లైఫ్ అవుతుందన్న. అండ్ ప్లాట్ఫామ్ కూడా చాలా నీట్ అండ్ ఫుల్ కండిషన్లో అవుతుంది. పక్కల డోర్స్ కూడా బాగానే ఉన్నాయన్న. పర్ఫెక్ట్ హైడ్రాలిక్ లిఫ్టింగ్ జరుగుతుందని ఓనర్ గారు అయితే చెప్తున్నారు. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఈ సెట్ యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల యొక్క సామాన్లు అవి కూడా నేరుగా రైతుల నుంచి వచ్చినాయి. ఎటువంటి కమిషన్ ఏజెంట్లు డీలర్లు మధ్యలో లేకుండా మీరు నేరుగా రైతుతోని మాట్లాడుకునే సదుపాయం ఈ ఛానల్ మీకు కలగజేస్తుందన్న. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇక ఈ ట్రాక్టర్కి వచ్చేసరికి ధర ఓనరు 2,40,40,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ట్రాక్టరు మరియు ట్రాలీకి కలిపి ధర ఓనరు 2,40,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియబుల్. మీరు మాట్లాడుకున్నట్లయితే ఖచ్చితంగా ధరలో తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. ఇక ఈ ట్రాక్టర్ ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి నరసరావుపేట నుంచి మనకైతే బండి అయితే అమ్మకానికి అయితే వచ్చిందన్న. పల్నాడు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్టేటు. ప్రజెంట్ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి పల్నాడు జిల్లా నరసరావుపేట ఏరియాల నుంచి మనకైతే బండి అయితే అమ్మకానికి అయితే వచ్చింది. నెక్స్ట్ మీకు ఏ ఏరియాలో ఏ డిస్టిక్లో బండ్లు కావాలో కామెంట్ చేయండి అన్న. 2 తెలుగు రాష్ట్రాల నుంచి నేనైతే ట్రాక్టర్లు అయితే తెస్తూనే ఉంటాను. ఇక ఈ ట్రాక్టర్ ఎవరైతే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు ట్రాక్టర్ దగ్గర వెళ్ళి ట్రాక్టర్ యొక్క ఓవరాల్ కండిషన్, ట్రాక్టర్ యొక్క ఇంజన్, గేర్ బాక్స్, టైర్లు మొత్తం చెక్ చేసుకొని మాట్లాడుకుని ట్రాక్టర్ అయితే తీసుకున్నాను. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి దయచేసి. ఒక మంచి మెకానిక్తోని చెక్ చేసుకున్న తర్వాతనే ట్రాక్టర్ అయితే తీసుకున్నాను. ఇక ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న. మీరు నేరుగా ఓనర్తో మాట్లాడుకుని ట్రాక్టర్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నెంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది. ఒకవేళ ట్రాక్టర్ అమ్ముడు పోయినట్లయితే కామెంట్ బాక్స్ నుంచి ఓనర్ నెంబర్ అయితే తీసివేయడం జరుగుతున్నా, అది గమనించగలరు. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న ట్రాక్టర్ల యొక్క సామాన్లు మీకోసం తెస్తూనే ఉంటాను. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ట్రాక్టర్తో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.